పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసు దివ్య హృదయ మహోత్సవం. చరిత్ర, దైవిక ప్రేమ, కరుణ మరియు పాప పరిహారం గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రేమకు ప్రతిరూపం యేసు ప్రభుని దివ్య హృదయం. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన కథోలిక తిరుసభ ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనియాడే యేసు దివ్య హృదయ మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు. మానవ చరిత్రలో ప్రేమకు ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మించి నిరంతరం జాలిని, కరుణను, క్షమాగుణాన్ని కురిపించే నిత్య వసంతం మన యేసు ప్రభుని దివ్య హృదయం. ఈ పండుగ కేవలం ఒక క్యాలెండర్ ఆచారం కాదు. ఇది మనలను సృష్టించి మన కొరకు ప్రాణాలను అర్పించిన దేవుని నిగూఢమైన ప్రేమను ధ్యానించే ఒక పవిత్ర సమయం. యేసు దివ్య హృదయం అంటే ఏమిటి? అది కేవలం ఒక శారీరక అవయవం మాత్రమే కాదు. అది మానవాళిపై దేవునికి ఉన్న అపరిమితమైన షరతులు లేని ప్రేమకు సజీవ చిహ్నం. మొదటిగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో దివ్య హృదయ మూలాలను గురించి మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు దేవుని హృదయం మానవుని పట్ల ఎలా ఆరాటపడిందో పవిత్ర గ్రంథం మనకు వివరిస్తుంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తారు: నా హృదయము నాలోనే పరితపించుచున్నది, నా జాలి తీవ్రముగా రేగుచున్నది అని పలుకుతారు. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైనప్పుడు కూడా ఆయన హృదయం వారిపై కోపగించుకోలేదు, కానీ జాలితో నిండిపోయింది. కల్వరి కొండపై బల్లెపు పోటును గురించి చూస్తే యోహాను శుభవార్త 19వ అధ్యాయం 34వ వచనంలో మనం ఇలా చదువుకుంటాం: సైనికులలో ఒకడు ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించను అని మనం చదువుతాం. దీని యొక్క ఆధ్యాత్మిక అర్థం, యేసు శిలువపై మరణించిన తరువాత కూడా ఆయన హృదయం మన కోసం తెరువబడింది. ఆ హృదయం నుండి కార్చబడిన రక్తము మన పాప విముక్తికి, నీరు మన బాప్తిస్మ పునీతత్వానికి, తిరుసభ సంస్కారాలకు మూలమయ్యాయి. యేసు ప్రభువు తన పరిచర్య కాలంలో ఎందరినో ఆదరించాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగెదను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలలో పిలిచిన ఆ స్వరమే ఈ దివ్య హృదయ స్వరం. రెండవది చరిత్ర, పునీత మార్గరెట్ మేరీ అలకోక్ దర్శనములు. ఈ పండుగ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో దేవుని ప్రేమ పట్ల చల్లనిదనం, భయభ్రాంతులు, జెన్సేనిజం అనే తప్పుడు సిద్ధాంతం వలన నెలకొన్న ఆ సమయంలో యేసు ప్రభువు స్వయంగా రంగప్రవేశం చేశారు. ఫ్రాన్స్కు చెందిన ఒక సామాన్య కన్యాస్త్రీ పునీత మార్గరెట్ మేరీ అలకోక్కు 1673వ సంవత్సరం నుంచి 1675వ సంవత్సరం మధ్యకాలంలో యేసు ప్రభువు అనేక మార్లు దర్శనమిచ్చారు. ఒక ముఖ్యమైన దర్శనంలో ఆయన తన హృదయాన్ని చూపిస్తూ ఇలా పలికారు: మనుషులపై ఉన్న ప్రేమతో రగిలిపోతున్న నా హృదయాన్ని చూడు, కానీ దానికి ప్రతిగా నాకు లభిస్తున్నది ఏమిటో తెలుసా? కృతజ్ఞతాహీనత, నిర్లక్ష్యం, అవమానాలే. కనీసం నీవైనా నా హృదయాన్ని ప్రేమించి ఇతరుల పాపాలకు పరిహారం చెయ్యి అని ప్రభువు ఆమెతో పలికారు. యేసు ప్రభువు ఆమె ద్వారా ఈ ప్రపంచానికి 12 అద్భుతమైన వాగ్దానాలను ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనటువంటి: వారి వారి స్థితిగతులకు తగిన వరములను నేను ప్రసాదిస్తాను, వారి కుటుంబములలో శాంతిని చేకూరుస్తాను, వారి కష్టకాలంలో ఆదరిస్తాను, మరణ సమయమున వారికి ఆశ్రయముగా ఉంటాను. ఎవరైతే వరుసగా 9 శుక్రవారాలు దివ్య సత్ప్రసాదాన్ని భక్తిగా స్వీకరిస్తారో వారు మారు మనస్సు పొందకుండా మరణించరు అని యేసు ప్రభువు వాగ్దానం చేశారు. ఆ తరువాత 1856వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్త కథోలిక తిరుసభ పండుగగా అధికారికంగా ప్రకటించారు. మూడవదిగా చరిత్రలో కొందరు పునీతుల మాటలలో దివ్య హృదయ వైభవాన్ని తెలుసుకుందాం.
శతాబ్దాలుగా ఎందరో పునీతులు ఈ పరిశుద్ధ దివ్య హృదయ భక్తి ద్వారా పునీతత్వాన్ని పొందారు. వారిలో ముందుగా పునీత అగస్తీన్ గారు. దేవుడు మన కొరకు తన హృదయ ద్వారాలను సిలువపై తెరిచారు. అందులోకి ప్రవేశించి మనం విశ్రాంతిని కనుగొనాలి అని పలికారు. పునీత పాద్రి పియో గారు ప్రతిరోజు యేసు దివ్య హృదయ జపమును ఎంతో భక్తితో వారు జపించేవారు. ఆయన దృష్టిలో దివ్య హృదయం అనేది సర్వశక్తివంతమైన ప్రార్థనల గని. పునీత మదర్ తెరేసా గారు యేసు దివ్య హృదయం పట్ల భక్తి లేనిదే మనం పేదలలో క్రీస్తును చూడలేము. ఆయన హృదయ దాహాన్ని తీర్చటమే మన సేవ అని పలికారు. 4వదిగా పరిశుద్ధ దివ్య హృదయం మనకు నేర్పించే పాఠాలను తెలుసుకుందాం. ఈ పండుగ రోజున మనం కేవలం ప్రార్థించటం మాత్రమే కాదు, యేసు హృదయం నుండి 3 ముఖ్యమైన లక్షణాలను నేర్చుకోవాలి. 1 క్షమాగుణం, ఫర్గివ్నెస్. యేసును సిలువపై వేసినప్పుడు ఆయన కోపగించుకోలేదు. బదులుగా తన హృదయ లోతుల నుండి, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము, లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రార్థించారు. మన హృదయాలలో ఇతరులపై ఉన్న పగ, ద్వేషాలను తీసివేసి క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి అని ఈ పండుగ మనందరికీ పిలుపుని ఇస్తుంది. 2వది సాత్వికము మరియు దీన మనస్సు, హ్యూమిలిటీ. యేసు రాజు వలె అధికారాన్ని చలాయించలేదు. పాపాత్ములను, రోగులను, సమాజం వెలివేసిన వారిని చేరదీశారు. మనలో ఉన్న అహంకారాన్ని చంపుకొని దీనత్వాన్ని అలవరుచుకోవాలి. 3వదిగా పాప పరిహారార్థ ప్రార్థన, రిపరేషన్. నేటి ప్రపంచంలో జరుగుతున్న పాపములు, అన్యాయములు, దివ్య సత్ప్రసాదానికి నిందలకు ప్రతిగా మనం ప్రార్థనలు, త్యాగములు చెయ్యాలి. యేసు గాయపడిన హృదయాన్ని మన ప్రేమతో ఆదరించాలి. ఈ పండుగ రోజున 5వదిగా మన కుటుంబాలను దివ్య హృదయానికి ప్రతిష్ఠించుకుందాం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ పండుగ రోజున ఒక ముఖ్యమైన తీర్మానాన్ని చేద్దాం. మన ఇళ్లలో యేసు దివ్య హృదయ చిత్రపటాన్ని లేదా స్వరూపాన్ని ఉంచి మన కుటుంబాలను ఆయనకు ప్రతిష్ఠించుకుందాం. కుటుంబ ప్రార్థన. ప్రతిరోజు సాయంత్రం కుటుంబమంతా కలిసి దివ్య హృదయ జపమాలను జపించాలి. నెల మొదటి శుక్రవారాల భక్తి. ప్రతి నెల మొదటి శుక్రవారం పాప సంకీర్తనం చేసి దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించాలి. ప్రేమపూర్వక వాతావరణం. యేసు హృదయం మన ఇంట్లో ఉంది అంటే మన ఇల్లు శాంతికి నిలయం కావాలి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ, సహనం పెరగాలి. మన ప్రసంగాన్ని ముగించుకుందాం. యేసు దివ్య హృదయం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అందులోకి ప్రవేశించటానికి ఏ అర్హతలు అక్కరలేదు. ఒక్క వినమ్ర హృదయం ఉంటే చాలు. మన పాపాల భారం ఎంత పెద్దదైనా ఆయన కరుణా సముద్రం ముందు అది చాలా చిన్నది. రండి, గాయపడిన ప్రేమతో రగిలిపోతున్న ఆ దివ్య హృదయ శరణు వేడుకుందాం. ఆయన ప్రేమలో మనలను మనం అప్పగించుకుందాం. భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఓ అతి మధురమైన యేసు దివ్య హృదయమా, మా హృదయములను మీ హృదయలే దయగలదిగా, సాత్వికమైనదిగా మార్చండి. మా కుటుంబములను ఆశీర్వదించండి. క్రీస్తునాథుని కృప, యేసు దివ్య హృదయ ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.